హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజీ వ్లాగ్స్ తెలుగు. నేను మీ గాయత్రి. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా నేను రెగ్యులర్గా చేసుకునే వంకాయ టమాటాని చూపిస్తున్నాను, చూసేయండి. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకొని ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులోకి కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలండి. దాని తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటా ఉన్నాను. కొన్ని వంటలు సింపుల్ ఇంగ్రీడియంట్స్ అయినా సరే ఎంత బాగా ఉంటాయంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అలాంటి వంటల్లో ఇది కూడా ఒకటండి. రైస్లోకైనా చపాతీలోకైనా సరే మంచిగా చేసేసుకోవచ్చు. దట్టు ఇది బ్యాచిలర్ స్టైల్ అండి, కాబట్టి మీరు ఈజీగా చేసేయచ్చు. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి కోసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసి అందులో పసుపు ఇంకా 1 స్పూన్ సాల్ట్ వేసి మంచిగా కలిపెట్టుకొని దాని మీద ప్లేట్ మూసేసి కొద్దిసేపు ఉంచేయాలండి. అట్లాగా మగ్గనివ్వాలి. చూస్తూ ఉండాలండి. ఫ్లేమ్ మీడియంకి అడ్జస్ట్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. వంకాయ ముక్కలు ఒక 50% ఉడికిన తర్వాత ఇందులోకి ఒక మంచిగా పండిన టమాటాలు ఒక 4 దాకా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసేసుకొని దాన్ని కూడా మంచిగా కలిపేసి మూత పెట్టి మరొక 5 మినిట్స్ దాకా దాన్ని వదిలేసేయాలండి. అట్లాగా టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు దంచుకున్నవి కొన్ని వేసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక టీ గ్లాస్ అన్ని నీళ్లు పోయాలండి. వాటర్ పోసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసేసి ఇంకొక 5 మినిట్స్ ఉడికించాలండి. కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇందులోకి కొంచెం కొత్తిమీర తరుగు వేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చపాతీలోకైనా సరే రైస్లోకైనా సరే మంచి కర్రీ రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఈ వంటని డెఫినెట్గా ట్రై చేసి మీకు ఇలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి.